బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలోని ముగ్గురు కూలీలు స్పాట్లో మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ను డీసీఎం ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలోని ముగ్గురు కూలీలు స్పాట్లో మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ దగ్గర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఉన్నటువంటి ఈదురుగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. సిమెంట్ ట్యాంకర్ ని డీసీఎం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయపడిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి ఇటాలియన్ సంబంధించిన టైల్స్ వేసుకుని వస్తున్నటువంటి ఈ యొక్క డీసీఎం వ్యాన్ లో 6 కూలీలు ఉన్న పరిస్థితి ఉంది. దీనిలో ముగ్గురు కూలీలు ముందు అంటే క్యాబిన్ లో కూర్చోగా మరో ముగ్గురు కూలీలు కూడా అంటే ఈ మార్బుల్స్ సంబంధించేసి డీసీఎం ట్యాంక్ లో డీసీఎం లోపల వేసినటువంటి మార్బుల్స్ మధ్యలో వీళ్ళు ముగ్గురు కూలీలు పడుకున్నారు. అయితే ఈ వస్తున్న సమయంలోనే అంటే ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుందో ఈ యొక్క డీసీఎం వాహనం అదే సమయంలో గుంటూరు వైపు నుండి ఖమ్మం వైపు వెళ్ళాలని చెప్పేసి ఒక సిమెంట్ ట్యాంకర్ అనేది వస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఇది కూడా చౌరస్తా వద్ద వచ్చి ఆ యొక్క సిమెంట్ ట్యాంకర్ అనేది యూటర్న్ అవుతుందో అంటే టర్న్ తీసుకునే సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి డీసీఎం అనేది ఒక్కసారిగా ఆ యొక్క సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. అయితే అది తెల్లవటం వల్ల మంచు ఉండడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ఆ సమయంలో డీసీఎం కూడా పూర్తి స్థాయిలో వేగంగా ఉందని చెప్పి కూడా పోలీసులు గుర్తించే పరిస్థితి. ఎప్పుడైతే ఈ యొక్క సిమెంట్ ట్యాంకర్ టర్న్ అవుతుందో దాన్ని గమనించగా డీసీఎం ట్యాంకర్ స్పీడ్ గా వచ్చేసి దాన్ని ఒకసారి దాన్ని ఢీకొట్టడంతో మాత్రం ఆ యొక్క డీసీఎం లో ఉన్నటువంటి మార్బుల్స్ అనేది ఒక్కసారిగా మధ్యలో పడుతున్నటువంటి కూలీల మీద పడే వరకు ఆ ముగ్గురు కూలీలు కూడా అభినందిస్తున్నారు. డీసీఎం సంబంధించి ఎవరైతే క్యాబిన్ లో కూర్చున్నారో వాళ్ళకు తీవ్రంగా కావాల్సిన సమాచారం పోలీసులు వెంటనే ఆ యొక్క ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రంలో మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రమాదానికి ప్రధాన కారణము అతివేగము, అదేవిధంగా మంచు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి చెప్పవచ్చు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పెట్టారు. అదేవిధంగా ఈ రెండు కూడా మెయిన్ రోడ్ మీద పడటంతో అంటే హైవే కావడం వల్ల ట్రాఫిక్ అనేది ఒకసారిగా స్పందించుకునే పరిస్థితి. వెంటనే క్రేన్ సహాయంతో ఆ యొక్క డీసీఎం అదేవిధంగా సిమెంట్ ట్యాంకర్ ను పక్కకు తొలగించేసి ట్రాఫిక్ కూడా పోలీసులు క్లియర్ చేసే పరిస్థితి ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. హైదరాబాద్ బాలనగర్ విమల్ థియేటర్ దగ్గర ఉధృత పరిస్థితి తలెత్తింది. మీడియా కోసం రాజాసాబ్ షో వేశారు చిత్ర నిర్మాతలు. ఈ విషయం తెలుసుకుని విమల్ థియేటర్కు భారీగా చేరుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. థియేటర్ లోపలికి దూసుకెళ్లడంతో సిబ్బంది అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు ప్రభాస్ ఫ్యాన్స్. తెలంగాణలో రాజాసాబ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లకు ₹105, మల్టీప్లెక్స్లో ₹132 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. టికెట్ల లాభంలో 20% ఫెడరేషన్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్లకు ₹62, మల్టీప్లెక్స్లో ₹89 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాకినాడ జిల్లా పిఠాపురంలో వారం ముందుగానే సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంకు రానుండగా పవన్ పర్యటన ఏర్పాట్లు, సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పిఠాపురంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. పిఠాపురం సంక్రాంతి, పవన్ కళ్యాణ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని చెప్పొచ్చు. వారం రోజులు ముందుగా ఉండగానే అప్పటి సంక్రాంతి సంబరాలు మొదలైనవి చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అయితే సంబరాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు అయితే ఉన్నారు. 9, 10, 11 తేదీల్లో అయితే పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయనతో పాటు జిల్లా మంత్రి పొంగుల నారాయణ, జనసేన మంత్రి కందుల దుర్గేష్, కొంతమంది నాయకులు అయితే పాల్గొంటున్నారు. జనసేన ఏర్పాటు చేసిన ఈ సంబరాల్లో కూడా యావత్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొంటున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఫస్ట్ 25 నుంచి పవన్ కళ్యాణ్ ర్యాలీగా బయలుదేరి 18 పనులకు శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ అపూర్వ భర్త కూడా తెలియజేశారు నిన్న పర్యటనలో. అయితే 18 పనులు శంకుస్థాపన తర్వాత కూడా పెద్ద పిఠాపురంలో అయితే నియోజకవర్గంలో స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇస్తారని కూడా చెప్తున్నారు. అయితే ఆయనతో పాటు 11వ తారీఖుని ఎవరైతే ఉన్నారో జనసేన ఆ పార్టీ తరఫున ఎవరైతే ప్రసారం చేస్తారో జబర్దస్త్ టీం అయితే పవన్ కళ్యాణ్తో పాటు ఎవరైతే ఆది పినిశెట్టి, సుడిగాలి సుధీర్ అందరూ కూడా ప్రముఖులు సినీ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా మంది జబర్దస్త్ టీం అయితే పిఠాపురం ఇచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు 11వ తారీఖుని లాస్ట్ రోజు అయితే 11వ తారీఖున సినిమా యాక్టర్ ప్రముఖులు కొంతమంది ఇక్కడ కూడా పర్యటిస్తారు, పండుగలో పాల్గొన్నారు చెప్తారు. వాళ్ళు కిరణ్ అప్పవారు, తర్వాత పొలిసిట్ నవీన్ కూడా కొంతమంది నాయకులు అయితే ఈ సినిమాలో అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారని చెప్పొచ్చు. అయితే సంక్రాంతి సంబరాలు కూడా ఏర్పాట్లో కూడా అధికారులు అయితే నిమగ్నమని చెప్పారు. భారీగా ఏర్పాట్లు చేస్తారు. ఈ ఏర్పాట్లో కూడా అధికారులు కూడా చాలా మంది నిమగ్నమని చెప్పొచ్చు. ప్రతి సంక్రాంతి సంబరాలు ఇంకా కూడా ముందుకు రావడం, వారం రోజులు ముందు ఉండడంతో ఇప్పుడు సంబరాలు కూడా ఇప్పుడు అధికారులు అయితే కొత్త ఉత్సాహం కూడా నింపుతాయని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనడంతో ఈ సంబరాలను కూడా చాలా ఉత్తేజంగా ప్రజలంతా సంతోషంతో తిరిగించే అవకాశం ఉంది. ఈ కళాకారులు ఈ సంబరాల్లో కూడా, ఈ సంక్రాంతి సంబరాల్లో కూడా నాట్యం, ఉరుములు, లంబడి, నమ్మడిచ్చు, కొమ్ముకోయ, దింస, కూచిపూడి, నచ్చు, కోలాటం అలా పలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్తేజపరిచేందుకు నేను సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఇది కార్యక్రమం అయితే మొదటి రోజు అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. 9 హరిదాసు, వీరనాచు, ఉరుములు, లంబాడి అని కొన్ని జానపద కథలు అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. 10వ తారీఖున అయితే సంగీత కచేరీ, వాయిద్య సంగీత కచేరీ, కాళేరపట్టను కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. 11వ తారీఖున తేదీని పశువులు మరియు పంట జానపద ప్రదర్శన కూడా చెప్పొచ్చు. గ్రామీణ జన బృందాలు, ఉరుములు, నృత్యాలు అటు పలు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారని చెప్తూ భారీ ఏర్పాట్లతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు అయితే ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత వివరాలు తెలుసుకుంటారు. సార్, భారీ స్థాయిలో ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఠాపురం వైపు ప్రజలు చూస్తారు అనుకోవచ్చా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి ఈ సాంప్రదాయాలకి చాలా విలువలు ఇచ్చే మనిషి ఆయన. అయితే ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి 5 శాఖలు ఆయన చేతిలో ఉండి మొత్తం రాష్ట్రం అంతా కూడా చాలా బిజీగా ఉన్న సందర్భంలో కూడా ఆయన పిఠాపురం ప్రజలకి తమ కృతజ్ఞతగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి పిఠాపురం రావడం, ఇక్కడ ఏంటంటే కొన్ని అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 172 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన రాళ్ళు కూడా వేయడం జరుగుతుంది ఇక్కడ. అవి పిఠాపురం మన టౌన్ కానీ, మన గొల్లపాలెం టౌన్ కానీ రోడ్లు, కాలువల గురించి అవి ఉంటాయి. అదేవిధంగా గతంలో చేసిన మన దోళ్ల సంత కానీ, అదేవిధంగా జగనన్న కాలనీ, మన గొల్లపాలెం వెళ్ళే దారిలో బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. ఇది మన నభవిష్యత్తు లాగా ఆయన అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఒక మోడల్ గా తీసుకుని దేశమంతా కూడా అభినందించదగ్గ విషయంగానే ఆయన అభివృద్ధిగా ముందు తీసుకెళ్తారని, ఇక్కడ మన పాత సాంప్రదాయాలైన తప్పుడు గుళ్ళు కానీ, మన మిగతా గంగిరెద్దులు కానీ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం, ఇక్కడి నుంచి మన సంస్కృతిని కూడా కాపాడుకోవాలని ఒక మెసేజ్ని గట్టిగా ఆయన రాష్ట్రానికి, తద్వారా మన దేశానికి కూడా పంపించడం అయితే జరుగుతుంది.
ఇది పవన్ కళ్యాణ్ గారు రేపు కార్యక్రమంలో అయితే జనసేన నాయకులు డిప్యూటీ స్వామి గారు 18 రకాల కార్యక్రమాలు అయితే శంకుస్థాపన చేస్తారు. సుమారు 173 కోట్లతో పలు కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన. ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలో ఎలా అయితే అభివృద్ధి చేస్తున్నారు, పిఠా నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన డిప్యూటీ సీఎంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు 5 రోజులు ముందు ఉండగానే 3 రోజుల పర్యటనలో కూడా పండుగలు అయితే తన కొంతమంది దప్పుడుగులు కానీ ఎడ్ల బంధాలు కానీ అంటే సాంప్రదాయ నృత్యాలు ఎలా ఉంటాయో ఆ సాంప్రదాయ నృత్యాలను కూడా పిఠాపురంలో కనివిని ఎరగలో రీతిలో అయితే చూపించడం జరుగుతుందని చెప్తున్నారు. అయితే 3 రోజుల పర్యటన అయితే పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహంతో ప్రజలందరూ కూడా పలు కార్యక్రమాలతో ఏర్పాటు చేశారు. జానపద కార్యక్రమంతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది ఎవరైతే జబర్దస్త్ టీం వాళ్ళు కూడా పాల్గొని చెప్తున్నారు. అయితే పిఠాపురం రాష్ట్రంలో నెంబర్ 1గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు జనసేన నాయకులు. అయితే ఇది మొత్తం మీద పిఠాపురంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కర్ణకర్తో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం లేదు, మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. 25/6/2021 ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పర్వేష్ పోర్టర్లో 25/6/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అప్లై చేశారు. సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 19/7/2021 అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీకు నిజంగా రాయలసీమ ప్రాంతం మీద కానీ రాయలసీమ ప్రజల మీద కానీ ప్రేమ లేదా ఆపేక్ష ఉంటే, రాయలసీమ ప్రయోజనాలు కనుక మీకు ఇంపార్టెంట్ అయినట్లయితే వెంటనే 4 రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో మీరు రిప్లై ఇవ్వాలి కదా. వారు అడిగిన దానికి ఇవ్వకోకుండా 11/10/2023 వరకు వాడు అప్లై ఏమి సబ్మిట్ చేయాల. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి సమాచారం రాలేదని చెప్పేసి వారు రిలీజ్ చేశారు. ఎందుకు రాయలసీమ గురించి మొసలి కన్నీరు కరుస్తున్న వైఎస్ఆర్ పార్టీ 2 సంవత్సరాల 4 నెలలు ఎందుకు కామ్గా ఉన్నారు? వారు ఆ స్టేని ఎత్తేయించుకోవటానికి లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సాధించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదో ఈరోజు సమాధానం చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కరోనాలో ఉంటే ఏంటి గవర్నమెంట్లు అన్ని మూసేసుకునే 24 దాకా 23 దాకా కరోనా ఉందా మీ ఉద్దేశ ప్రకారం? ఆఫీసులు కూడా పనిచేసినాయి కదా. ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 4 నెలలు ఏం చేసింది? సీఎం చంద్రబాబు పైన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని దుజ్మెత్తారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరు ఊహించి ఉండరని, చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్పై వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారని, వీళ్ళకి రేవంత్కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తుంది అన్నారు. ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. నిజంగా రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి. రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి ఇది సంజీవిని వంటిది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు, తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. కేవలం 2000 క్యూసెక్ల డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తుంది. 854కు పోతే కేవలం 7000 క్యూసెక్లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది. పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 101 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు. పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం శ్రీలంక తీరం వైపు వేగంగా దూసుకుపోతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం శ్రీలంకలోని పొట్టివిలుకు 250 కిలోమీటర్లు, చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను వాయువ్య దిశగా కదులుతుంది. ఇవాళ రాత్రి శ్రీలంకలోని పొట్టివిల్, ట్రొంకోమాలి మధ్య ఇది తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలపైన చలి పంజా విసురుతుంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలులతోటి కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతూ ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రానున్న 3 రోజులు అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని పేర్కొంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లుగా తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలం కిన్నెదారలో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహినూరులో 6.2, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 7.5, వికారాబాద్ జిల్లా భీంపూర్లో 7.9, కామారెడ్డి జిల్లా జుక్కలో 8.2, నిర్మల్ జిల్లా పెంబిలో 8.8, నిజామాబాద్ జిల్లా సలూర్లలో 8.8, రాజనార్ సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 9.1, ఇక ములుగు జిల్లా తాడ్వాయిలో 9.2, మంచిర్యాల జిల్లా జైపూర్లో 9.3, సిద్దిపేట జిల్లా మార్కుర్కులో 9.3, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవ్పూర్లో 9.4, పెద్దపల్లి జిల్లా రామగిరిలో 9.5, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లో 9.5, ఇక జగిత్యాల జిల్లా భీమారలో 9.9, మెదక్ జిల్లా ఎల్తుర్తిలో 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. విశాఖపట్నం, కడప, అనంతపురం వంటి ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గాయి. ఇక రాబోయే 4 రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇవాళ నుంచి సోమవారం వరకు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది.